మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. మరియు ఫరో యోసేపునకు జత్నత్పనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతిఫెర కుమార్తెకు ఆశీర్వదనిచ్చి పెళ్లి చేశాను. యోసేపు ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరములు గలవాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమంతటా సంచారం చేసెను. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను. ఐగుప్తు దేశముందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిల్వ చేశాను. ఏ పట్టణం చుట్టూ పొలం యొక్క ధాన్యము ఆ పట్టణం ముందు నిల్వ చేశాను. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యం పోగు చేశాను. కొలుచుట అసాధ్యమైన గనుక కొలుచుట మానవేశాను. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి 2 కుమారుడు పుట్టిరి. ఇప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరిని నేను మర్చిపోనట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనషే అను పేరు పెట్టెను. తర్వాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమాయను గాని ఐగుప్తు దేశమంతటను ఆహారం ఉండెను. ఐగుప్తు దేశమంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసము ఫరోతో మొరపెట్టుకున్నది. అప్పుడు ఫరో, మీరు యోసేపునొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయడని ఐగుప్తీయులందరితో చెప్పాను. కరువు ఆ దేశమంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నిటిని విప్పించి ఐగుప్తీయులకు ధాన్యమును అమ్మకం చేశాను. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యం కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడుండి ధాన్యం కొనుక్కుని రండని చెప్పగా యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యం కొనబోయిరి. అయితే బెన్యామీనుకి ఏదైనా అపాయం సంభవించినేమని యాకోబు బెన్యామీనును మిగిలిన అన్నలతో కూడా పంపించినవాడు కాడు. కరువు కనాను దేశంలో ఉండేను గనుక ధాన్యం కొనువచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకం చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనం చేసిరి. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్నిని వెల కనబడి వారితో కఠినంగా మాట్లాడి, మీరెక్కడి నుండి వచ్చితని అడిగిను. అందుకు వారు, ఆహారం కొనుటకు కనాన్ దేశం నుండి వచ్చితమనిరి. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టిన కానీ వారు అతని గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి తాను కనిన కళ్ళను జ్ఞాపకం చేసుకుని, మీరు వేగులవారు ఈ దేశము గుట్టు తెలుసుకుని వచ్చితని వారితో అనగా, వారు, లేదు ప్రభా, నీ దాసులమైన మేము ఆహారం కొనుటకే వచ్చితిమి. మేమందరము ఒక్క మనిషిని కుమారులము, మేము యథార్థవంతులమే కానీ నీ దాసులమైన మేము వేగులవారం కామని అతనితో చెప్పిరి. అయితే అతడు, లేదు, ఈ దేశము గుట్టు తెలుసుకున్నట్టుకి వచ్చితిని వారితో అనెను. అందుకు వారు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కనాను దేశంలోనున్న ఒక్క మనిషిని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి వద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి. అయితే యోసేపు, మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే, దీని వలన మీ నిజము తెలియబడును. ఫరో జీవంతోడు, మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే కానీ మీరెక్కడి నుంచి వెళ్ళకూడదు. మీ తమ్ముని తీసుకుని వచ్చేటకు మీలో ఒకరిని పంపుడి, అయితే మీరు బంధింపబడిందరు. అట్లు మీలో సత్యమునందో లేదో మీ మాటలు శోధించబడను. లేని ఎడల ఫరో జీవంతోడు మీరు వేగుల వారిని చెప్పి వారిని 3 దినములు చెరసాలలో వేయించెను. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడివాడను, మీరు బ్రతుకున్నట్లు దీని చేడి. మీరు యథార్థవంతులైతరా, మీ సహోదరులు ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలను. మీరు వెళ్ళి మీ కుటుంబంలో కరువు తీరుటకు ధాన్యం తీసుకుని పోడి. మీ తమ్మును నా ఎదుగు తీసుకుని రండి, అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడను గనుక మీరు చావరని చెప్పాను. వారు అలాగనే చేసిరి. అప్పుడు వారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునికి శిక్ష పొందుచున్నాము. అతడు మనల్ని బతిమాలుకున్నప్పుడు మనం అతని వేదన చూచి వినకపోతుమి. అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో మాట్లాడుకునిరి. మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా? ఆయనను మీరు విన్నవారు కారు. అతని రక్తాపరాధం మన మీద మోపబడినదని వారికి ఉత్తరం ఇచ్చాను. అయితే ద్విభాషి వారి మధ్య ఉండిన గనుక తమ మాట యోసేపు గ్రహించనని వారు తెలుసుకోలేదు. అతడు వారి యుద్ధ నుండి అవతలికి పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకుని వారి కన్నుెదుట అతని బంధించెను. మరియు యోసేపు వారి గోడలను దానితో నింపుటకును
ఎవరి రూకలు వారి గొర్రెలు తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికి ఇచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారి ఎడల ఇట్లు జరిగించెను. వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిల మీద ఎక్కించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయిరి. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను. అవి అతని గోనె మూతులే ఉండెను. అప్పుడు అతడు, ఈ రూకలు తిరిగి ఇచ్చివేసినారు, ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను. అంతటా వారు గుండె చెదిరిపోయిన వారే జడిసి, ఇదేమిటి, దేవుడు మనకిట్లా చేసినని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. వారు కనాను దేశమందున్న తమ తండ్రిని యాకోబునకు వచ్చి తమకు సంభవించినది యావత్తు అతనికి తెలియజేసిరి. వారు తమ తండ్రిని యాకోబునకు జరిగినది తెలియజేసిన తర్వాత వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలు ఉండెను. వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూసి భయపడిరి. అప్పుడు వారి తండ్రిని యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేస్తున్నారు. యోసేపు లేడు, సిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకుని పోవద్దురు. ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పాను. అందుకు రూబేను, నేను అతన్ని ఎద్దుకు తీసుకుని రానిడల నా 2 కుమారులను నువ్వు చంపవచ్చును. అతని నా చేతికి అప్పగించుము. అతని మరలా నీ ఎద్దుకు తీసుకుని వచ్చి అప్పగించదనని తన తండ్రితో చెప్పాను. అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనీయను, ఇతని అన్న చనిపోయాను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గముని ఇతనికి హాని సంభవించినట్లా నెరసిన వెంట్రుకలు గల నన్ను మరలా మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోనట్లు చేదురని చెప్పాను. ఆ దేశమందు కరువు భారంగా ఉండెను గనుక వారు ఐగుప్తు దేశం నుండి తెచ్చిన ధాన్యం తిరిగివేసిన తర్వాత వారి తండ్రి, మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనడని వారితో అనగా, యూదా అతను చూసి, ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే కానీ మీరు నా ముఖం చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను. నీవు వారిని పంప నల్లునిడలా మేము వెళ్ళము. ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో లేనిడలా మీరు నా ముఖం చూడకూడదని మాతో చెప్పినాను. అందుకు ఇశ్రాయేలు, మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనిషితో చెప్పి నాకు ఇంత శ్రమ కలగజేయనేలా. మరియు ఇశ్రాయేలు వారితో, అట్లయినా మీరిలాగు చేయుడి, ఈ దేశమందు ప్రశస్తమైన వస్తువులను తీసుకుని పోవుడి, రెట్టింపు రోకులు మీరు తీసుకుని మీ తమ్ముని తీసుకుని లేచి ఆ మనిషిని ఎందుకు తిరిగి వెళ్ళి, ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడని దేవుడు ఆ మనిషిని ఎదుట మిమ్మను కరుణించుగాక. నేను పుత్రనిహుడని ఉండవలసినలా పుత్రనిహుడనవుదనని వారితో చెప్పాను. ఆ మనుషులు ఆ కానుకొని తీసుకుని చేతిలో రెట్టింపు రోకలు తీసుకుని తమ వెంట బెన్యామీనును తీసుకుని లేచి ఐగుప్తునకు వెళ్ళి యోసేపు ఎదుట నిలిచిరి. యోసేపు వారితోనున్న బెన్యామీనును చూచి తన గృహ నిర్వాహకునితో, ఈ మనుషులను ఇంటికి తీసుకుని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము. మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనము చేదురని చెప్పాను. ఆ మనుషుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీళ్ళగా వారు కాళ్ళు కొనుక్కుని, యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులను కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడిరి. అప్పుడు, మీరు చెప్పిన ముసలివాడని మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారం అడిగినందుకు వారు, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమముగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. అప్పుడు అతడు కనులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూసి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడితడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగా కనెను. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చారు కనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాను. అప్పుడు అతడు ముఖము కడుక్కుని వెలుపలకు వచ్చి తను అణచుకుని భోజనము వడ్డించడని చెప్పాను. అతనికిని వారికిని అతనితో భోజనం చేస్తున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనం చేయరు, అది ఐగుప్తీయులకు హేయం. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చెప్పున కూర్చుంటారు కనుక ఆ మనుషులు ఒకరి వైపు ఒకరు చూసి ఆశ్చర్యపడిరి. మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 వంతులు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి. యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోను మూతిలో పెట్టుమనియు, కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేశాను. తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి. వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళక మునుపు యోసేపు తన గృహ నిర్వాహకును చూచి, నీవు లేచి ఆ మనుషుల వెంబడి వెళ్ళి వారిని కలుసుకుని, మీరు మేలుకు కీడు చేయనేలా, దేనితో నా ప్రభు పానము చేయను, దేని వలన అతడు శకనమును చూచును, అది ఇదే కదా. మీరు దీన్ని చేయటం వలన కాని పని చేసేదరని వారితో చెప్పమనెను. అతడు వారిని కలుసుకుని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు, మా ప్రభు ఇట్లు మాట్లాడనేలా, ఇటు పని చేయటం నీ దాసులకు దూరమగునుగాక. ఇదిగో మా గోనెల మూతలలో మాకు దొరికిన రూకలను కనాను దేశంలో నుండి తిరిగి తీసుకుని వచ్చితిమి.
నీ ప్రభు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునను ఎట్లు దొంగిలించుదము? నీ దాసులలో ఎవని యొద్ద అది దొరుకును వాడు చచ్చునుగాక, మరియు మేము మా ప్రభునకు దాసులుగా ఉందమని అతనితో అనిరి. అందుకు అతడు, మంచిది, మీరు చెప్పినట్టే కానియుడి. ఎవరి యొద్ద అది దొరుకును అతడే నాకు దాసుడగును, అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పాను. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెని క్రిందకు దించి దానిని విప్పాను. అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవారి వరకు వారిని సోద చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను. కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకుని తిరిగి పట్టణమునకు వచ్చిరి. అప్పుడు యూదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతడు ఇంకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. అప్పుడు, నా వంటి మనుషుడు శిఖరము చూచి తెలుసుకున్నానని మీకు తెలియదా అని వారితో అనగా, యూదా ఇట్లనను, ఏలిన వారితో మేమేమి చెప్పగలము? ఏమందము? మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో మేమును ఎవని యొద్ద ఆజ్ఞ దొరికిన వాడును ఏలిన వానికి దాసులు మగుదమనెను. అందుకు అతడు, అట్లు చేయట నాకు దూరమవును గాక. ఎవని చేతిలో ఆజ్ఞ దొరికెనో వాడే నాకు దాసుడుగా ఉండును. మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్ళడం చెప్పగా, యూదా అతను సమీపించి, ఏలిన వాడ ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొనిమ్ము. తమ కోపము తమ దాసుని మీద రగులుకొన నీకము. తమరు ఫరో అంతవారు కదా. ఏలినవారు, మీకు తండ్రైనను సహోదరుడైన ఉన్నాడా అని తమ దాసుని అడిగాను. అందుకు మేము, మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనముతో పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు. వాని సహోదరుడు చనిపోయాను. వాని తల్లికి వాడొకడే మిగిలి ఉన్నాడు. వాని తండ్రి వారిని ప్రేమించున్నాడని చెప్పితిమి. అప్పుడు తమరు, నేనతని చూసుటకు అతను నా ఎద్దకు తీసుకుని రండని తమ దాసులతో చెప్పితిరి. అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు, వాడు తన తండ్రిని విడిచినలా వాని తండ్రి చనిపోనని ఏలిన వాడితో చెప్పితిమి. అందుకు తమరు, మీ తమ్ముడు మీతో రానియడలా మీరు మరల నా ముఖం చూడరని తమ దాసులతో చెప్పిరి. కాబట్టి మా తండ్రి వద్దకు మేము వెళ్ళి మీ మాటలను మా తండ్రికి తెలియజేసితిమి. మా తండ్రి, మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనుక్కొని రండి అని చెప్పినప్పుడు మేము, అక్కడికి వెళ్ళలేము, మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడలా మేము వెళ్ళదుము, మా తమ్ముడు మాతో రానిడలా మేము వెళ్ళమని చెప్పితిమి. అందుకు మా తండ్రి, నా భార్య నాకిద్దరిని కనినని మీరు ఎరుగుదురు. వారిలో ఒకడు మీ ఇద్దరు నుండి వెళ్ళిపోయాను. అతడు నిశ్చయముగా దుష్ట మృగముల చేత చేల్చబడిన అనుకుంటుని అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు. మీరు నా ఎదురు నుండి ఇతని తీసుకుని పోయిన తర్వాత ఇతనికి హాని సంభవించినట్లా నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోనట్లు చేదురని మాతో చెప్పాను. కావున తమ దాసుడైన నా తండ్రి ఎదుకు నేను వెళ్ళినప్పుడు, ఈ చిన్నవాడు మా యొద్ద లేనడలా అతని ప్రాణము ఇతని ప్రాణంతో పెనవేసుకుని ఉన్నది కనుక ఈ చిన్నవాడు మీద లేకపోవటం అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల మా తండ్రిని మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోయినట్లు చేయదు అని చెప్పాను. తమ దాసులమైన మేము ఈ చిన్నవారిని గురించి నా తండ్రికి పూటబడి నీ ఎద్దుకు నేను తీసుకుని రానిడలా నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండినని చెప్పి తిని. కాబట్టి తన దాసుడైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిక వారికి దాసునిగా ఉండనిము. ఈ చిన్నవాణిని తన సహోదరులతో కూడా వెళ్ళనిము. ఈ చిన్నవాడు నాతో కూడా ఉంటేనే కానీ నా తండ్రి ఎద్దుకు నేను వెళ్ళగలను. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకున్న జాలక, నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలకు పంపివేయడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తను తెలియపరుచుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచుండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరి. అంతటా యోసేపు, నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడన్న యోసేపును నేనే. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో నున్నది. సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మను శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను తన ఇంటి వారందరికీ ప్రభుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలుకగాను నియమించెను. మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడని యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభుగా నియమించెను. నా ఎద్దుకు రమ్ము, అక్కడ ఉండవద్దు. నీవు గోషేను దేశమందు నివసించెదవు. అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను
నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపంగా ఉండెను. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికిని నీకు కలిగినదంతటికిని పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదని అన్నాడని చెప్పుడి. ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరని మీ కనులు నా తమ్ముడైన బెన్యామీను కనులు చూచున్నవి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూసినది యావత్తును నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా ఉండెను. అప్పుడు ఫరో యోసేపుతో ఎట్లనెను, నీవు నీ సహోదరులను చూచి మీరిలాగు చేడి, మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంట పెట్టుకుని నా యొద్దకు రండి. ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను. ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించెదరు. మీకు ఆజ్ఞ అయినది కదా, దీని చేడి మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తుల నుండి బండ్లను తీసుకుని పోయి మీ తండ్రిని వెంట పెట్టుకుని రండి. ఐగుప్తు దేశం అంతటిలో ఉన్న మంచి వస్తువులు మీవే గనుక మీ సామగ్రిని లక్ష్య పెట్టకూడదని చెప్పమనగా ఇశ్రాయేలు కుమారులు అలాగు చేసిరి. యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించాను, మార్గమునకు ఆహారమును ఇప్పించాను. అతడు వారికి 2 దుస్తుల బట్టలు ఇచ్చాను. బెన్యామీనుకు 300 తులముల వెండియును 5 దుస్తుల బట్టలు ఇచ్చాను. అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులో ఉన్న మంచి వస్తువులను మోయిచున్న 10 గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినుబండారములను మోయిచున్న 10 ఆడ గాడిదలను పంపించెను. అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గముందు కలహపడకూడని వారితో చెప్పాను. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తమ తండ్రిని యాకోబునకు వచ్చి యోసేపు ఇంకా బ్రతికిండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనక అతడు నిశ్చేష్టుడాయెను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలంటిని అతనితో చెప్పిరి. అతడు తను ఎక్కించుకుని పోటకు యోసేపు పంపిన బండ్లు చూసినప్పుడు వారు తండ్రిని యాకోబు ప్రాణం తెప్పరిలేను. అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడని యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతను చూసేదనని చెప్పాను.